నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భువనగిరిలో దుకాణాలపైకి దూసుకెళ్లిన లారీ, ఇద్దరు మృతి, బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం. కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వం 1,00,000 కోట్లు వృధా చేసింది. ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న ఉత్తమ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సులభంగా తీసుకోవద్దన్న కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని నేతలకు దిశానిర్దేశం. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్న కిషన్ రెడ్డి, స్వదేశంలో చదువుతో పాటు ఉద్యోగాలు చేయాలని పిలుపు. గాజాకు మద్దతుగా ఆస్ట్రేలియాలో ర్యాలీ, తక్షణమే దాడులు ఆపాలని నిరసనకారుల డిమాండ్.